బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు ఎదుర్కొంటున్నటువంటి భగీరథ్ ప్రస్తుతానికి పరారులో ఉన్నాడు. వారం రోజులు గడుస్తున్న భగీరథ్ని పట్టుకోలేదు పోలీసులు. బండి భగీరథ్ని పట్టుకునేందుకు 5 బృందాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీ వెళ్ళినటువంటి 2 పోలీసుల టీం హైదరాబాద్లో మరో 2 పోలీసుల టీం ఎత్తుతోంది. కరీంనగర్లో మరో టీంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిన్న విచారణకి బండి భగీరథ్ గైర్హాజరయ్యారు. పోలీసులు నోటీసు లైట్ తీసుకున్నాడు బండి భగీరథ్. 2 రోజులు టైం కావాలని పోలీసులకి ఒక మెయిల్ కూడా చేసినట్టు తెలుస్తోంది. మెయిల్ను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం పైన బండి భగీరథ్ మీద పోలీసులు మరింత సీరియస్గా ఉన్నారు. బండి భగీరథ్ని ఎవరు దాచిపెడుతున్నారు? అసలు పోలీసులు బండి భగీరథ్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మీరు ఆ స్క్రీన్ పై చూస్తున్నటువంటి లెటర్ చూడండి. ఆ లెటర్లో ఇది స్వయంగా బండి భగీరథ్ అటు పేట్ బషీర్బాద్ బండి సంజయ్ కొడుకు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కి ఇచ్చిన రిప్లై అది. సో రిప్లై ఏంటంటే, అట్ ద అవుట్సెట్ I acknowledge the receipt of the notice dated 12/5/2026 referred to above and express my unequivocal willings to cooperate with the investigation and to render every assistance that may be required of me in connection with the same. I, without prejudice to my rights and contentions, respectfully submit that I am desirous of appearing before the undersigned officer and assisting the investigation in the manner sought. In the view of extremely short notice afforded to me, ఏం నువ్వు మా పెళ్ళికి వస్తున్నావు, పెళ్లి పత్రిక ఇది, రేపు మా పెళ్లి రాబిడ్డ అని చెప్పడానికి కాదు కదా. నువ్వు ఒక కేసు ఎదుర్కొంటున్నావు. ఏం రాసుకొచ్చా చూడండి అక్కడ. హవెవర్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ నోటీస్ అఫోర్డెడ్ టు మీ. నేను కలెక్టర్గా పనిచేస్తున్నావా? కేంద్ర మంత్రి బండి సంజయ్ కదా, నీకున్న అంతగా అపాయింట్మెంట్స్ ఏమున్నాయి? అంత షార్ట్ పీరియడ్లో నాకు ఇచ్చారు కాబట్టి రాలేకపోతున్నాను అంటున్నాడు. కేసీఆర్ లాంటి వాళ్ళకే ముందు రోజు ఇచ్చిన ఎగ్జామ్ రమ్మని చెప్తే హాజరైంది ఆయన. కేటీఆర్ లాంటి వాళ్ళకే ముందు రోజు ఇచ్చిన ఎగ్జామ్ అంటే హాజరయ్యారు. గతంలో అనేక కేసుల్లో ముందు రోజు నోటీస్ ఇచ్చి మరుసటి రోజు హాజరు కామంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు హాజరైపోయారు. ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ కదా, ఆయన కుమారుడు కాదు కదా. ఇక్కడ చాలా క్లియర్గా ఏంటి, however in the view of the extremely short notice afforded to me and on account of certain personal inconvenience occasion to me, ఏదో పెద్ద పని ఉందంట ఆయనకి, ఆ పని ఉంది కాబట్టి ఆ పని వల్ల నేను రాలేకపోతున్నాను. ఐఎమ్ అనేబుల్ టు అపియర్ ఆన్ ద డేట్. ఇదే ఇక్కడ పోలీసులు నిజంగా నేను మొదటి నుంచి చెప్తుంది ఒకటే, కానూన్ సబ్కే ఏక్ సమాన్ హై అని చెప్పి, చట్టం అందరికీ ఒకే రకంగా ఉండాలి, ఉంటుంది అని చెప్పి నేను భావించేవాడిని, చట్టాన్ని గౌరవించేవాడిని. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఆయన ఎదుర్కొన్న కేసులో ఆవిడ మైనరా కాదా, పోక్సోనా, ఇంకా ఏదైనా అవన్నీ తర్వాత, బట్ ఒక మైనర్ అమ్మాయి అనేటువంటి పేరిటనే పోక్సో కేసు నమోదైంది కాబట్టి పోలీసులు కేసు పెట్టారు. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ ఏంది, సిట్ ఏంది? గతంలో సిట్లు ఉండేనా ఇవన్నీ? నిజంగా సిట్ లాంటి ఒకటి ఏర్పాటు చేసి సిట్ లాంటి ఇట్లా పనిచేసినాయా? కేవలం నీరు గార్చడం కోసం మాత్రమే ఈ కేసుని ఇంతలా లాగ్ చేస్తుందనే ప్రతిపక్షాల వాదన. పబ్లిక్ కూడా అదే అనుకుంటున్నారు. ఇక్కడ చాలామంది అడుగుతుంది ఏంటంటే, లాస్ట్ 2 డేస్గా చాలామంది నేను ఈ కేసు విషయంలో 10 సార్లు మీకు అప్డేట్ ఇస్తున్నప్పుడు చాలామంది నాకు ఇన్స్టాలో లేకపోతే ట్విట్టర్ సోషల్ మీడియా అకౌంట్స్ని మెన్షన్ చేసి అడుగుతుంది ఏంటంటే, అన్న అరెస్ట్ ఎప్పుడు చేస్తున్నారు అడుగుతున్నారు. బట్ విత్ ఫుల్ నాలెడ్జ్, నేను చట్టాన్ని నమ్మే వ్యక్తిగా, న్యాయస్థానం నమ్మే వ్యక్తిగా ఒక మాట ఏం చెప్పుకొచ్చానంటే, బట్ పాలిటిక్స్ వాళ్ళ అబ్జర్వేషన్ చూసిన తర్వాత ఎట్లా అరెస్ట్ అవుతారని కాదు, ఎప్పుడు అరెస్ట్ అవుతారని కాదు, ఎట్లా తప్పిస్తారని అడిగాను. నేను చెప్తానంటే నేను చాలా వరకు వాళ్ళకి సమాధానం ఇస్తున్నా. మీరు ఎట్లా అరెస్ట్ అవుతారు, ఎట్లా అరెస్ట్ చేస్తారని కాదు. ఐ రిక్వెస్ట్ ఎవరివన్ ఆర్టీవీ చూస్తున్నవారు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, నేను చాలా క్లియర్గా చెప్తూ ఉన్నా. ఎట్లా అరెస్ట్ అవుతారని చెప్పి ఎవరు తొందరపడకండి. ఎట్లా అరెస్ట్ అవుతారని ఎవరు పెద్దగా ఆశ్చర్య చూడాల్సిన అవసరం లేదు. ఎట్లా తప్పిస్తారన్న అనేది కావాలి. ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి మైనర్ కాదు, ఎస్, ఫస్ట్ పాయింట్ అయిపోయింది, సిట్ 2వ పాయింట్ అయిపోయింది, 3rd నోటీస్ ఇస్తున్నారు, అయిపోయిందిగా. ఏంది ఎట్లా తప్పిస్తారని చూడాలి తప్ప మనం ఎట్లా తప్పిస్తారు ఆయన్ని, ఎట్లా ఆయన మీద ఏం కేసులు లేకుండా బయటపడేస్తారు, ఎట్లా ఆయన బయటకు వస్తాడు, ఈరోజు కోర్టులో ఏమవుతుంది, క్వాష్ కేసు ఏమవుతుంది, యాంటిసిపేటరీ బెయిల్ ఎట్లా దొరకదు పోక్సో కేసు కాబట్టి. సో నాట్ టు అరెస్ట్ ఎట్లా వస్తుంది, ఎట్లా తప్పిస్తారని మనం చూడాలంతే. స్టెప్ టు స్టెప్ రాసుకోవాలి. ఓ కేంద్ర మంత్రి కుమారుడు, అది కూడా హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ కుమారుడిని ఆయన పైన నమోదైన పోక్సో కేసులో ఎలా అరెస్ట్ చేస్తారని కాదు, ఎలా తప్పిస్తారనేది మనందరం అబ్జర్వ్ చేయాలి అంతే. నాకు తెలిసి ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు 99% లేవు. 99% అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమీ లేవు. అది చట్టం ప్రకారంగా పోతే 100% అరెస్ట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ పొలిటికల్గా పోతుంది కేసు అంతా కూడా. అందుకే అరెస్ట్ అయ్యే అవకాశాలు 99% లేనే లేవు. ఇది పొలిటికల్గా రాజకీయంగా వెళ్తున్న కేసు కాబట్టి మరి రాజకీయంగా ఎవరెవరితో కుమ్మక్కయ్యారు, ఎవరెవరితో మాట్లాడుకున్నారు, ఈ సిట్టులేంది, ఈ డీజీపీ ఏంది,
జ్యువెలరీ కేసు, కరీంనగర్లో జ్యువెలరీ కేసు వారం రోజులు అయినా సరే అసలు వాళ్ళ ఏ ఆధారం లేదు, ఢిల్లీకి పోయి పట్టుకొచ్చిన పోలీసులు ఆ బంగారం, ఈ బంగారం పోతే ఎస్ అఫ్కోర్స్ బంగారం కూడా చాలా విలువైందే, మనం దాన్ని తప్పడానికి లేదు, బట్ బంగారం పోతే ఇంకోసారి బంగారం కొనుక్కోవచ్చు, మనిషి ప్రాణం పోతే వస్తుందా బయటికి మళ్ళీ ప్రాణము? అట్లనే ఆ మనిషి ఓ అమ్మాయి ఇంతలా బాధపడుతున్నానని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోక్సో కేసు నమోదైతే అబ్బాయి మాత్రం టూర్లో ఎక్స్కర్షన్లో ఉన్నారు. పోలీసులు కూడా మరి భగీరథ కేసులో నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధిని పట్టుకోవాలనుకుంటే 2 నిమిషాల పని. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక వీడియో చూశాను నేను, ఆయన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి చెప్తున్నాను, వాళ్ళు కరెక్ట్గా తలుచుకుంటే 24 అవర్స్ అబ్బాయిని పట్టుకోవచ్చు. అబ్స్కాండర్ రాసుకొస్తారా? 8వ తేదీన పోలీసులు కేసు నమోదు చేస్తే 2 రోజుల క్రితం 11వ తేదీన సిట్ చేసిన మీరు అప్పుడు మళ్ళీ మీరు అబ్స్కాండ్ అని చెప్తారా? 4-5 రోజులు ఏం చేశారు మరి? ఆ వ్యక్తి మీద ఏం చేసిండంటే హై ప్రొఫైల్ కేసు కాబట్టి, వాళ్ళ నాయన ఓ కేంద్ర మంత్రి కాబట్టి కేవలం జోకు చూస్తూ కూర్చున్నారా, అంటే జరుగుతున్న సినిమా చూస్తూ కూర్చున్నారా డీజీపీ కానీ? ప్రధాని వస్తే హైదరాబాద్ పోలీసులు పనిచేశారు, ఇంకా పేట్ బషీర్బాద్లో 2 కానిస్టేబుల్ ఇచ్చినా పట్టుకురావచ్చు ఆయన పోయి. లేదు అక్కడ కరీంనగర్లో పోలీసులకు అప్పచెప్పినా, కరీంనగర్ సిపికి చెప్పినా కూడా ఆదేశాలు జారీ చేసినా పట్టుకొని వచ్చి అప్పచెప్తారు సేఫ్గా. ఇక్కడ పేట్ బషీర్బాద్లో ఇవంతా తాత్సారం చేయడానికి. అయితే కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్న మాట ఏంటనంటే చట్టం అందరికీ సమానమే, నేను సైతం నా కొడుకుని శిక్షిస్తా, చట్టం అందరికి ఒకేలాగుంటుంది ఆయన మాట్లాడుతున్న మాట అది. మొన్నలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆయన హిందూ ఏకతా యాత్ర చేపట్టిన రోజున ఆయన మాట్లాడిన మాట. ఒకసారి మీకు ఆయన మాట వినిపిస్తాను, ప్లే చేయండి పీసీఆర్. కోసం పనిచేసిన మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తున్నాను. ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న, నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు, నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కలకత్తాలో బ్యాంక్ వస్తున్నది, ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదిన ఇవాళ సంజయకి చెప్పన్నా, ఏదో పని మీద చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంది అన్న. చట్టం అందరికీ సమానమే. హ్యాట్స్ ఆఫ్ బండి సంజయ్ గారు, వి సాల్యూట్ యు. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మీరు చెప్తున్న మాట 100కి 100 నిజం. అందరికీ చట్టం సమానంగానే ఉండాలి. నిజంగా నీ కొడుకే తప్పు చేస్తే ఆయన సైతం శిక్షించాలని చెప్పినటువంటి మాట కూడా మీ ధైర్యానికి, మీ మాటకి ఫస్ట్లీ హ్యాట్స్ ఆఫ్. అయితే తెలంగాణ పోలీసు 5 టీములు, 1 కాదు 2 కాదు 5 టీములు తిరుగుతున్నాయి. 5 టీములు ఓ చోటనేమో హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో 3 టీములు తిరుగుతుంటే ఢిల్లీలో మరో 2 టీములు తిరుగుతున్నాయి. పాపం తెలంగాణ పోలీసులకు వాళ్ళకి అర్థమైతే లేదు. బండి సంజయ్ చెప్తున్న మాట అందరూ సమానం పట్టుకోండి అని చెప్తున్నారు ఆయన. సో ఇక్కడ ఈ టీమ్స్తో వర్కౌట్ అవడం లేదు కాబట్టి డైరెక్ట్గా మీరు ఆదేశించవచ్చు. యూఆర్ఏ సెంట్రల్ మినిస్టర్ కదా, మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు డీజీపీని ఆదేశించండి, సివి ఆనంద్ ఎందుకు లేట్ చేస్తున్నావు అని చెప్పి అడగండి. నా కొడుకైనా మంచిదే, శిక్ష వేయండి, తప్పు చేస్తే వాడు తప్పు చేసి శిక్ష వేయండి అని చెప్పి అడగండి. లేదు ఇక్కడ వాళ్ళతో పని కాదనుకుంటే కేంద్ర బలగాలను నింపండి, ఎక్కడ పోయినా పట్టుకోండి. ఎంతసేపు పట్టుకోగలుగుతారు? మీ మీద ఇంత పెద్ద ఆరోపణ వస్తోంది, మీరు నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఇది. మీ రాజకీయ భవిష్యత్తుకు కూడా ఇదొక మచ్చ లాంటిది. మీరు నిరూపించుకోండి, ఎస్ ఇది తప్పు, వి స్టాండ్ విత్ యూ, డెఫినెట్గా మీతో పాటు ఉంటాం.
ఇది తప్పు అయితే డెఫినెట్గా మీ కొడుకుని శిక్షించండి, లేదు కరెక్ట్ అనుకుంటే డెఫినెట్గా మీకు సాల్యూట్ చెప్తాం. ఎస్, పాపం ఒక కుటుంబం మొత్తం కూడా పాపం అమాయకుడైనటువంటి బండి భగీరథ్ని హనీ ట్రాప్ చేశారని చెప్పి భావిస్తాం. ఇది సమాజం ముందు మీరు నిరూపించుకోవాలి, సమాజం ముందు మీకు ఓటేసినటువంటి ఓటర్ల ముందు మీరు నిరూపించుకోవాలి, కరీంనగర్ ప్రజల ముందు మీరు నిరూపించుకోవాలి. అయితే మరి ఎక్కడ అటువంటి ఆరోపణ కేవలం బండి భగీరథ్ మీద ఎందుకు వస్తుంది? చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు కదా, రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారు కదా. ఉదాహరణకి జస్ట్ అన్ ఎగ్జాంపుల్ టేక్ ఈటెల రాజేందర్ ప్రస్తుతానికి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ఆయన గతంలో బీఆర్ఎస్లో పనిచేసిండు, ఉద్యమంలో ఉన్నాడు, చాలా క్రియాశీలకంగా కొట్లాడి ఒకనొక సందర్భంలో నెంబర్ 2 బీఆర్ఎస్ పార్టీ రకంగా చర్చ జరిగింది. ఎప్పుడు ఎందుకు ఆయన కొడుకు మీద ఇటువంటి ఆరోపణ రాలేదు, ఆయన పిల్లల మీద ఆరోపణ రాలేదు? పోనీ ఇంకెవరైనా సరే, ఓ మంత్రులు తీసుకోండి, ఎవరైనా సరే వాళ్ళ పిల్లల మీద ఆరోపణ రాని కేవలం బండి సంజయ్ కుమారుడి మీదే ఎందుకు ఆరోపణ వస్తోంది? నిజంగా రాజకీయంగా ఆయన ఢీకొట్టాలనే ప్రయత్నం ఏదైనా రాజకీయ పార్టీ చేసి ఉంటే ఇంకేదైనా వేసి ఉండొచ్చు, ఇంకేదైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, ఇంకేదైనా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఓ పలానా అబ్బాయి నన్ను ఈ రకంగా అఘాయిత్యం చేసిన అమ్మాయితో చెప్పించాల్సిన అవసరం ఏ రాజకీయ పార్టీకైనా ఉన్నదా? సో మైనరా మేజరా ఇవన్నీ జరుగుతున్న చర్చ ఎప్పుడు జరుగుతాయి? జనరల్గా మనం ఆ చట్టం అందరికి సమానమైన రకంగా బండి సంజయ్ చెప్తున్న మాటలు వింటే ముందుగా పోక్సో కేసు నమోదైంది కాబట్టి అది తర్వాత అమ్మాయి పోక్సోనా కాదా మైనరా అనేది కోర్టులో ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది ఆ అక్యూజ్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే. ఏ తప్పు చేయకపోతే మీకు ముందస్తుగా బెయిల్ కోసం ఎందుకు, నాట్ టు అరెస్ట్ ఎందుకు పోతున్నారు? క్వాష్ అనేది మీకున్న హక్కు. తర్వాత విచారణకు రమ్మంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఆ లెటర్ ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. బండి భగీరథ్ లెటర్ గురించి ఒకటి మాట్లాడతాను నేను. బండి భగీరథ్ లెటర్లో ఏముంది చూడండి. అక్కడ ఆ లెటర్లో ఇన్ ద ఎక్స్ట్రీమ్లీ షార్ట్ పీరియడ్ షార్ట్ నోటీస్ అఫోర్డెడ్ టు మీ అండ్ on account of certain personal inconvenience occasioned, I am unable to appear on the date appointed in the notice. నాకు చాలా పెద్ద పని ఉంది, నేను పెద్ద పనిని వదిలిపెట్టుకొని రాలేకపోతున్నా, నాకు చాలా తక్కువ టైం ఇచ్చారు అపాయింట్మెంట్ నాకు రమ్మని చెప్పి, కాబట్టి నేను రాలేకపోతున్నాను, కాబట్టి నాకు కొంత సమయం ఇవ్వండి 2 రోజుల పాటుగా అడుగుతున్నాడు ఆయన. ఎప్పుడు వస్తారట మళ్ళీ ఆయన అంటే 2 రోజులు సమయం అడిగిండు, మళ్ళీ ఎప్పుడు ఇస్తారు నోటీస్ ఎప్పుడో హాజరవుతారో తెలియదు, కానీ 2 రోజులలో నాట్ టు అరెస్ట్ వస్తే కదా అరెస్ట్ కానీ ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. పుసుక్కున కనుక పోలీసులకి దొరికితే అరెస్ట్గా కథం అని ఫిక్స్ అయిపోయి 2 రోజులు సమయం కావాలని 2 రోజుల సమయంలో నాట్ టు అరెస్ట్ రకరకాలుగా రాసుకున్న తర్వాత అప్పుడు బయటకు వస్తే గుహలో నుంచి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ బయటకు వస్తాడు. సో 2 టీములు ఢిల్లీలో, 2 టీములు హైదరాబాద్లో, ఓ టీం కరీంనగర్లో. ఎంత ఎత్తుకినా దొరకడు, ఎందుకంటే ఆయన పారిపోలేరు, దాచిపెట్టబడ్డాడు అనేది పబ్లిక్లో వినిపిస్తున్న మాట. పబ్లికే నిజమే అది, ఆయన ఎక్కడికి పారిపోలేదు, దాచిపెట్టిరు అంతే. ఎవరు దాచిపెట్టిరు ఏంటనేది మీరు చెప్పండి. మనకు వస్తున్నటువంటి పోల్ పెట్టాం మనం. బండి భగీరథ్ని ఎవరు